హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు మాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీటెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పటికే మన ఛానల్లో 11 చాప్టర్స్కు సంబంధించిన వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ పాఠ్యాంశానికి సంబంధించి ఇవ్వబడిన సబ్ టాపిక్స్ అన్ని కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్స్ లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చి కెమిస్ట్రీ విభాగంలో ఈ పాఠ్యాంశం చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం. లాస్ట్ ఇయర్ టెట్ లో ఎక్కువగా ఈ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ పాఠ్యాంశం నుంచి ఏ బిట్ వచ్చినా సరే మీరు 100% ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. టెట్ సిలబస్ లో ఇచ్చినటువంటి అంశాలు అనేవి ఒకసారి స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్టయితే మీకు అసలు ఈ పాఠ్యాంశాన్ని అందులో సబ్ టాపిక్స్ ఏంటనేవి ముందుగా మనకి అర్థమవుతాయి. సో ఈ సబ్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ని తయారు చేసి ఉన్నాము. ఆ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని వన్ బై వన్ చూద్దాం. మొదటిగా కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి సహసంయోజక బంధాల ద్వారా కలిసి పెద్ద గొలుసులు లేదా వలయాలుగా ఏర్పడే విశిష్ట ధర్మాన్ని ఏమంటారు? ఇది నేరుగా ఉన్నటువంటి ప్రశ్నే. ఆ ధర్మాన్ని ఏమంటారంటే క్యాటినేషన్ అని అంటారు. వివరణ కూడా చూద్దాం. కార్బన్ పరమాణువులు తమలో తాము బంధాలను ఏర్పరుచుకుంటూ పొడవైన గొలుసులను లేదా వలయాలను నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ధర్మాన్నే క్యాటినేషన్ అంటారు. కార్బన్ కార్బన్ బంధం చాలా బలంగా స్థిరంగా ఉండటం వల్ల ఈ ధర్మం కార్బన్ లో అత్యధికంగా కనిపిస్తుంది. తరువాతి ప్రశ్న, కార్బన్ యొక్క చతుస్సంయోజకతను వివరించడానికి దాని ఉత్తేజిత స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని క్రింది విధంగా రాయవచ్చు. సాధారణంగా మనకి కార్బన్ పరమాణు సంఖ్య 6 కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2 అని అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రశ్నలో ఏమనగటం జరిగింది? ఉత్తేజిత స్థాయి. ఉత్తేజిత స్థాయిలో ఎలా ఉంటుందంటే 1s2 2s1 2px1 2py1 2pz1 గా ఉంటుంది. దీన్నే ఒక్కొక్కసారి ఎట్లా కూడా ఇస్తా ఉంటారంటే 1s2 2s1 2p3. మీకు వివరణలో కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తేజ స్థాయిలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల కార్బన్ 4 బంధాలను ఏర్పరిచి చతుస్సంయోజకతను ప్రదర్శిస్తుంది. ఒకే మూలకం రసాయనికంగా ఒకే విధంగా ఉంటూ భిన్నమైన భౌతిక ధర్మాలు మరియు ఆకృతులను కలిగి ఉండే ధర్మాన్ని ఏమంటారు? ఇది తెలుగులో చాలా చక్కగానే పెట్టేది. బహురూపత, ఎలక్ట్రోపీ అంటాం. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ లో కూడా సేమ్ ఇచ్చేస్తున్నారు. ఎలక్ట్రోపీ ఈ వర్డింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోపీ అంటే అర్థం ఏమిటి? ఒకే మూలకం రసాయనికంగా ఒకే విధంగా ఉంటది, కానీ భిన్నమైన భౌతిక ధర్మాలు మరియు ఆకృతులను కలిగి ఉండే ధర్మం. దాన్ని బహురూపత లేదా ఎలక్ట్రోపీ అంటారు. మనకి కార్బన్ గనక తీసుకున్నట్టయితే కార్బన్ యొక్క స్ఫటిక రూపాలైనటువంటివి వజ్రం, గ్రాఫైట్, పొల్లరిన్. ఇవి స్ఫటికాకృతిలో ఉన్నటువంటి రూపాలు. అస్ఫటికాకృతిలో ఉన్నటువంటి రూపాలు ఏంటంటే బొగ్గు, కోక్, చార్కోల్. ఇలా కార్బన్ బహురూపాలని ప్రదర్శిస్తూ ఉంటుంది. తర్వాత ప్రశ్న, ప్రకృతిలో లభించే అత్యంత కఠినమైన సహజ పదార్థం వజ్రం. దీనిలో కార్బన్ పరమాణువు యొక్క సంకరీకరణము, హైబ్రిడైజేషన్ మరియు జామితీయ ఆకృతి ఏది? ఇది అందరికీ తెలుసున్నటువంటి ప్రశ్నే. sp3 హైబ్రిడేషన్ అనేది జరుగుతుంది. చతుర్ముఖీయము, టెట్రాహైడ్రల్. ఇంగ్లీష్ లో కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కొక్కసారి టెట్రాహైడ్రల్ అని తెలుగులోనే ఇచ్చేస్తున్నారు. sp3 హైబ్రిడేషన్ అనేది జరుగుతుంది. చతుర్ముఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ కఠినమైన త్రిమితీయ నిర్మాణం వల్లే వజ్రానికి అత్యంత కఠినత్వం లభిస్తుంది. తర్వాత ప్రశ్న, సాధారణంగా అలోహాలు విద్యుత్ అవాహకాలు. అంటే జనరల్ గా లోహాలనేవి మంచి విద్యుత్ వాహకాలు అవుతాయి. అలోహాలన్నీ కూడా విద్యుత్ బంధక పదార్థాలు అవుతాయి. కానీ కార్బన్ బహురూపమైన గ్రాఫైట్ ఒక మంచి విద్యుత్ వాహకం. దీనికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? దీని శాస్త్రీయ కారణం ఏంటి అనేది డైరెక్ట్ గా మీకు ఆన్సరే చెప్తాను. మిగిలినవన్నీ కనుక మీరు ఆప్షన్ చూసినట్టయితే మొత్తం మనకి లేనిపోని సందిగ్ధానికి లోనవుతుంది. ఏంటి అంటే పొరల నిర్మాణంలో ప్రతి కార్బన్ వద్ద ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్ అందుబాటులో ఉండటం వలన ఇవి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. గ్రాఫైట్ వివరణ కూడా ఇచ్చాము, ఒకసారి చూడండి. గ్రాఫైట్ పొరల నిర్మాణంలో ప్రతి కార్బన్ పరమాణువు sp2 హైబ్రిడైజేషన్ చెందుతుంది. దీనివలన కేవలం 3 కార్బన్లతో మాత్రమే బంధాన్ని ఏర్పరుస్తుంది. 4వ సంయోజక ఎలక్ట్రాన్ స్వేచ్ఛగా పొరల మధ్య చెలుస్తుంది. ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ వల్లే గ్రాఫైట్ విద్యుత్తును ప్రవహింపచేస్తుంది. తర్వాత ప్రశ్న, కార్బన్ స్ఫటిక బహురూపమైన బక్మినిస్టర్ పొలరిన్ C60 సాకర్ బంతి ఆకారంలో ఉంటుంది. దీనిలో గల 5 భుజాలు పెంటగాన్స్ మరియు 6 భుజాల హెక్సగాన్స్
వలయాల సంఖ్య వరుసగా. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌కి లోనవుతారు. 12, 20 అందరికీ గుర్తుంటది. ఏది ఏంటి అన్నది గుర్తుండాలి. 12 5 భుజాల వలయాలు, 20 6 భుజాల వలయాలు ఉంటాయి. C60 పొలరిన్‌లో 60 కార్బన్ పరమాణువులు గోళాకారంగా అమర్చబడి ఉంటాయి. దీనిలో పెంకు వంటి నిర్మాణంలో సరిగ్గా 12 పంచభుజి పెంటగాన్ మరియు 20 షడ్భుజి హెక్సాగాన్ వలయాలు అమరి ఉంటాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. గ్రాఫైట్ పొరలను రోల్ చేయటం ద్వారా ఏర్పడినట్లు ఉండే స్థూపాకార కార్బన్ బహురూపాలను ఏమంటారు? ఇది కూడా చాలా మంచి బిట్. కార్బన్ నానో ట్యూబ్స్ అంటారు. ఒకే పరమాణు మందం గల గ్రాఫైట్ పొరలను గొట్టంగా చుట్టినప్పుడు కార్బన్ నానో ట్యూబ్స్ ఏర్పడతాయి. ఇవి అపారమైన విద్యుత్ వాహకత, ఉష్ణ వాహకత మరియు ఉక్కు కంటే వందల రెట్లు ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. నానో టెక్నాలజీలో వీటికి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కార్బన్ నానో ట్యూబ్. క్రింది వాటిలో కార్బన్ యొక్క అస్ఫటిక బహురూపం కానిది ఏది? ఇందాక ఇది ఒక ప్రశ్న యొక్క వివరణలో రావడం జరిగింది. ఏంటన్నది ఈజీగానే గెస్ చేస్తారని అనుకుంటున్నాను. అస్ఫటిక అమార్ఫస్ నేచర్ అనేది ఉండాలి. ఇందులో వజ్రం అనేది స్ఫటిక రూపం. సో మిగిలిన 3 కూడా అస్ఫటిక రూపాలే. కానిది ఏదైనా అడిగాడు కాబట్టి ఆన్సర్ వజ్రం అవుతుంది. వివరణ కూడా ఇచ్చాము చూడండి. కేవలం కార్బన్ కార్బన్ ఏకబంధాలు మాత్రమే కలిగి ఉన్న సంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కేన్లు అంటారు. వీటి సాధారణ ఫార్ములా ఏది? లాస్ట్ టైం టెట్లో అయితే విపరీతంగా బిట్స్ అడగడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. సంతృప్త హైడ్రోకార్బన్లు ఎవరు అంటే ఆల్కేన్లు. వీటి యొక్క సాధారణ ఫార్ములా ఏంటంటే CnH2n+2. దీంతో పాటు మిగిలినవి కూడా మీకు ఇప్పుడే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆల్కీన్లు అని ఉంటది. ఆల్కీన్లు అయితే CnH2n. నెక్స్ట్ ఆల్కైన్లు. దీని సాధారణ ఫార్ములా CnH2n-2. మొత్తం మనకి 3 ఉంటాయి. ఇక్కడ మనకు అడిగింది ఆల్కేన్లు అంటే CnH2n+2. రెండవది ఆల్కీన్లు CnH2n. ఆల్కైన్లు CnH2n-2. ఇక్కడ ఉదాహరణకి n=1 తీసుకుంటే CH4 వచ్చింది. అది మీథేన్ అవుతుంది. అలాగే n=2 తీసుకున్నట్టయితే అది ఈథేన్ C2H6 అవుతుంది. తర్వాత ప్రశ్న. కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం లేదా త్రిబంధం కలిగిన అసంతృప్త హైడ్రోకార్బన్ల రసాయనిక నామాలు వరుసగా. ఇందాకే చెప్పాను. ద్విబంధం ఉన్నట్టయితే వాటిని ఆల్కీన్లు అంటారు. త్రిబంధం ఉన్నట్లయితే ఆల్కైన్లు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు. వివరణ ఒకసారి చూడండి. ఒక సమజాత శ్రేణి హోమోజీనియస్ సిరీస్ లో 2 పక్క సమ్మేళనాల ఫార్ములాల మధ్య గల తేడా ఎంత? ఆప్షన్ ఏదన్నా కరెక్ట్ ఆప్షన్ గుర్తించారా? ఒకే రకమైన రసాయన లక్షణాలు, ఒకే సాధారణ ఫార్ములా కలిగి ఉండి పక్కనే ఉండే 2 సమ్మేళనాల మధ్య తేడా ఒక మిథిలీన్ CH2 సమూహానికి సమానంగా ఉంటుంది. ఆల్కేన్లు సమజాత శ్రేణిలో బ్యూటేన్ C4H10 మరియు పెంటేన్ C5H12 ల పరమాణు ద్రవ్యరాశి భేదం ఎంత ఉంటుంది? ఇక్కడ పరమాణు ద్రవ్యరాశి అన్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్ మీరు ఈజీగా తెలియడం కోసం మనకి కార్బన్ 12 అని హైడ్రోజన్ 1 గా తీసుకోమని ఇవ్వడం జరిగింది. దాని నుంచి మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాని ఆన్సర్ ఎంత అవుతుంది అంటే ఈ రెండిట్ల మధ్య భేదం ఎంత ఉందో ముందే ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఎంత ఉంటుంది? CH2 ఉంటుంది. CH2 అంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే 14U అవుతుంది. అది ఎలాగనేది మీకు ఒకసారి వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇందాక బిట్టు ఈ బిట్ కంటిన్యూషన్ అది. ఆ తేడా ఎంత ఉంటుంది? CH2 అవుతుంది. కార్బన్ కి 12 అని ఇవ్వడం జరిగింది. 2 హైడ్రోజన్లు ఈచ్ వన్ 1 కాబట్టి 2 × 1 2, 12+2 14 యూనిట్స్ అవుతుంది. తర్వాత ప్రశ్న. ఒకే అణు సంకేతం కలిగి ఉండి వేరువేరు నిర్మాణాత్మక అమరికలను ప్రదర్శించే సమ్మేళనాలు ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఒకే అణు సంకేతం మాలిక్యులర్ ఫార్ములాలో ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు. వేరు నిర్మాణాత్మక అమరికలను ప్రదర్శించే సమ్మేళనాలను ఏమంటారు? ఏమన్నా కరెక్ట్ ఆన్సర్ గెస్ చేశారా? ఐసోమర్స్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కార్బన్ కు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. ఇది కూడా ఉదాహరణకు మనం బ్యూటేన్ కనుక తీసుకున్నట్టయితే బ్యూటేన్ మనకి 2 రూపాల్లో భిన్న ఆకారాల్లో మనకి కనిపిస్తుంది. ఒకటి ఎన్ బ్యూటేన్, ఇంకోటి ఐసో బ్యూటేన్ అనే 2 రూపాల్లో మనకి లభిస్తుంది. బ్యూటేన్ మరియు పెంటేన్లకు సాధ్యపడే గరిష్ట నిర్మాణాత్మక సాదృశ్యాల సంఖ్య వరుసగా. ఇప్పుడే మనం బ్యూటేన్ గురించి చెప్పుకున్నాం. బ్యూటేన్ కి 2 ఉంటాయి. మరి పెంటేన్ కి ఎన్ని ఉంటాయని తెలిస్తే గానీ ఈ ఆప్షన్ మనం కరెక్ట్ గా చెప్పలేం. బ్యూటేన్ కి ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఆప్షన్ ఏ గానీ ఆప్షన్ సి గానీ అని అనుకుంటున్నాం. మరి పెంటేన్ కి ఎన్ని ఉంటాయంటే పెంటేన్ కు 3 సాదృశ్యాలు ఉంటాయి. ఏంటవి అంటే ఒకటి ఎన్ పెంటేను, ఐసో పెంటేను, నియో పెంటేన్. నార్మల్ పెంటేన్ ఎన్ పెంటేన్ అని కూడా అంటారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. క్రింది వాటిలో కీటోన్ ప్రమేయ సమూహం లేదా క్రియాశీల సమూహం ఏది? కీటోన్. ఇక్కడ మీకు
బ్రాకెట్‌లో ఇచ్చేసాం గానీ, కీటోన్ అంటే C11O ఉండాలి. ఇది కాకుండా మిగిలినవి కూడా చదివినట్టయితే మీకు ఈ 4 ఆప్షన్స్ నుంచి 4 బిట్లు వస్తాయి. CHO ఉంటే అది ఆల్డిహైడ్, COOH అయితే కార్బాక్సిలిక్ ఆమ్లము, OH అయితే అది ఆల్కహాల్. ఇక్కడ మీరు బిట్ కరెక్ట్ ఆన్సర్ కన్నా ఈ 4 బిట్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క బిట్ వల్ల మీకు గ్యారంటీ 1 మార్క్ వచ్చేస్తది. CHO అయితే ఆల్డిహైడ్, C11O అయితే కీటోను, COOH కార్బాక్సిలిక్ ఆమ్లము, OH మాత్రం ఉంటది ఆల్కహాల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వివరణ కూడా అదే విషయాన్ని మళ్ళీ డీటెయిల్‌గా CH3, CH2, CHOH, CH3 యొక్క IUPAC నామం ఏమిటి? బ్యూటన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. అది ఏ విధంగా అనేది కూడా వివరణ ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి. 4 కార్బన్‌లు ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్ అనేది వస్తుంది. అన్ని ఏకబంధాలు ఉన్నాయి కాబట్టి అన్ అవుతుంది. రెండవ కార్బన్‌కు ఆల్కహాల్ OH సమూహం ఉంది కాబట్టి బ్యూటన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఎసిటిలిన్ వాయువు యొక్క IUPAC నామం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎథైన్. ఎసిటిలిన్ అణు సంకేతం CH త్రిబుల్ బాండ్ CH. దీనిలో 2 కార్బన్లు మరియు వాటి మధ్య త్రిబంధం ఉంటుంది. సో IUPAC నామం ఏమవుతుందంటే ఎథైన్ అవుతుంది. ఎసిటిలిన్ యొక్క IUPAC నామం ఏమవుతుంది? ఎథైన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టి. సంతృప్త హైడ్రోకార్బన్లు అట్లే ఆల్కెన్ అంటాం. ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా దహనం చెందినప్పుడు విడుదలయ్యే పదార్థాలు ఏవి? ఆల్కీన్ కనుక ఆక్సిజన్ తో చర్య జరిపిస్తే అంటే దహనం చేస్తే ఏ పదార్థాలు విడుదలవుతాయి అని అడుగుతున్నారు. ఏ పదార్థాలు విడుదలవుతాయో ఒకసారి చూద్దాం. ఒకసారి మీకు ఈక్వేషన్ చూసినట్టయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. CH4+2O2 gives rise to CO2+2H2O+ ఉష్ణము ప్లస్ కాంతి. అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నీటి ఆవిరి వస్తుంది, ఉష్ణం వస్తుంది, కాంతి వస్తుంది. సో ఈ 4 మనకి విడుదలవుతాయి. తర్వాత ప్రశ్న. ఆల్కీన్లు లేదా ఆల్కైన్లు గాలిలో దహనం చెందినప్పుడు ఎటువంటి మంటను ఇస్తాయి? ఇది పసుపు రంగు మసితో కూడిన మంటల్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది. అసంతృప్త హైడ్రోకార్బన్ లో కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. గాలిలోని పరిమిత ఆక్సిజన్ లో ఇది పూర్తిగా దహనం చెందదు. అందువల్ల మండని కార్బన్ కణాలు మసి రూపంలో విడుదలై పసుపు రంగు మసి మంటను ఏర్పరుస్తాయి. ఆల్కహాల్ ను నేరుగా కార్బాక్సిలిక్ ఆమ్లాలుగా మార్చడానికి ఉపయోగించే బలమైన ఆక్సీకరణి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. క్షారయుత KMnO4 లేదా ఆమ్లీకృత K2Cr2O7. KMnO4 ని మనం ఏమంటాం? పొటాషియం పర్మాంగనేట్ అంటారు. K2Cr2O7 ని పొటాషియం డైక్రోమేట్ అంటారు. అసంతృప్త నూనెలను ఘన కొవ్వులుగా మార్చే హైడ్రోజీకరణ ప్రక్రియ ఏ రకమైన రసాయన చర్య? ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న. సంకలన చర్య ఎడిషన్ రియాక్షన్. అసంతృప్త సమ్మేళనాలకు నికిల్ మరియు లేదా పెల్లాడియం వంటి ఉత్ప్రేరకాల సమక్షంలో హైడ్రోజన్ పరమాణువులను కలిపినప్పుడు అవి ద్విబంధాలను విడగొట్టుకుని సంతృప్త సమ్మేళనాలుగా మారతాయి. దీనినే సంకలన చర్య లేదా హైడ్రోజనీకరణము అని అంటారు. ఈ బిట్నే మనకి హైడ్రోజనీకరణంలో ఏం ఉపయోగిస్తారని కూడా అడుగుతాడు. నికిల్ లేదా పెల్లాడియం అని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యకాంతి సమక్షంలో మీథేన్ క్లోరిన్ తో చర్య జరిపినప్పుడు జరిగే చర్య ఏది? ప్రతిక్షేపణ చర్య. సంతృప్త హైడ్రోకార్బన్ రసాయనికంగా చాలా స్థిరమైనవి. కానీ సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్ పరమాణువులు మీథేన్ లోని హైడ్రోజన్ పరమాణువులు ఒక్కొక్కటిగా ప్రతిక్షేపిస్తూ మెథైల్ క్లోరైడ్ ను ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఇథనాల్ సోడియం లోహంతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు మరియు ఏర్పడే సమ్మేళనాన్ని గుర్తించండి. ఇది మీకు ఈక్వేషన్ రూపంలో అయితే బాగా గుర్తుంటుంది. ఒకసారి వివరణ అయితే చూద్దాం. ఒకసారి ఈక్వేషన్ చూడండి. ఇథనాల్ CH3CH2OH+2 సోడియం మొక్కతో వేగంగా చర్య జరిపి ఏం ఏర్పడుతుందంటే సోడియం ఎథాక్సైడ్ ను ఏర్పరుస్తుంది మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ చర్య ద్వారా ఆల్కహాల్ ప్రమేయ సమూహాన్ని గుర్తిస్తారు. అంటే ఇచ్చినటువంటి ఆర్గానిక్ సబ్స్టెన్స్ లో OH ప్రమేయ సమూహం ఉందా లేదా అనే దానికి ఇది టెస్ట్ అన్నమాట. తర్వాత ప్రశ్న. ఇథనాల్ ను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో 170 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు జరిగే చర్య మరియు ఏర్పడే సమ్మేళనం ఏది? ఇది కూడా మీకు ఈక్వేషన్ చూడండి. ఒకసారి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2 అంటే అది ఏమిటది? ఇందాక ఆల్రెడీ వచ్చింది. ఈథీన్. గాఢ H2SO4 ఇక్కడ ఒక నిర్జలీకరణగా డీహైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేసి ఇథనాల్లోని నీటి అణువును తొలగిస్తుంది. దీనివల్ల అసంతృప్త హైడ్రోకార్బన్ అయిన ఈథీన్
ఏర్పడుతుంది. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అనేది క్రింది వాటిలో గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం అని దేనిని పిలుస్తారు? స్వచ్ఛమైన ఇథనాయిక్ ఆమ్లం ద్రవ్యమాన స్థానం చాలా తక్కువ. అందువల్ల చలికాలంలో ఇది సులభంగా గడ్డకట్టి మంచు క్యూబ్ గా మారుతుంది. అందుకే దీన్ని గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం అంటారు. అంటే 100% స్వచ్ఛమైన ఇథనాయిక్ ఆమ్లాన్ని మనం గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం అంటారు. మరి 5 to 8% ఎసిటిక్ ఆమ్ల ద్రవాన్ని ఏమంటారంటే వినెగర్ అంటారు. ఇథనాయిక్ ఆమ్లం మరియు ఇథనాల్ ఆమ్ల ఉత్ప్రేరక సమక్షంలో చర్య జరిపి మధురమైన పండ్ల వాసన గల ఏ పదార్థాలను ఏర్పరుస్తాయి? ఇది లాస్ట్ టైం టెట్ లో కూడా అడిగాడు ఈ బిట్టు. ఎస్టర్లు, దీన్నే ఎస్టరిఫికేషన్ అని కూడా అంటారు. కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ కలిసి ఎస్టర్లను ఏర్పరిచే చర్యలను ఎస్టరీకరణ చర్య అంటారు. ఏర్పడిన ఇథైల్ ఎసిటేట్ అనే ఎస్టర్ మంచి సువాసన కలిగి ఉండటం వల్ల దీన్ని పెర్ఫ్యూమ్ లోను సువాసన కారకాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. ఎస్టర్లకు సోడియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాన్ని కలిపి వేడి చేసినప్పుడు తిరిగి ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లం సోడియం లవణాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? సఫోనిఫికేషన్. ఎస్టర్లను క్షార సమక్షంలో జల విశ్లేషణ చేయడం ద్వారా తిరిగి ఆల్కహాల్ మరియు సోడియం లవణాలను పొందే పద్ధతిని సఫోనిఫికేషన్ అంటారు. ఈ లవణాలే సబ్బులు. అందువలన సబ్బుల తయారీకి ఈ ప్రక్రియ పునాది. సబ్బు అణువు యొక్క రసాయన భాగాల్లో నీటిని ఆకర్షించే మరియు నీటిని వికర్షించే భాగాల సరి అయిన కలయిక ఏది? సబ్బు అణువుకు 2 చివరలు ఉంటాయి. అయానిక్ తల అంటే COO- ఇది జలప్రియ స్వభావం కలది. ఇది నీటితో బంధాన్ని ఏర్పరుస్తుంది. పొడవైన హైడ్రోకార్బన్ తోక R- జల విమోక స్వభావం కలది. ఇది నూనె లేదా మురికితో బంధాన్ని ఏర్పరుస్తుంది. సబ్బు అణువులు నీటిలో మురికి రేణువుల చుట్టూ జల విముఖ తోకలు లోపల వైపుకు, జలప్రియ తోకలు వెలుపల వైపుకు ఉండేలా ఏర్పరిచే గోళాకార సమూహాలను ఏమంటారు? మిసెల్స్. కఠిన జలంలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం అయాన్లలో కరగని అవక్షేపాన్ని ఏర్పరచకుండా సులభంగా నొరగను ఇచ్చే రసాయనాలు ఏవి? కృత్రిమ డిటర్జెంట్లు. సబ్బులు కఠిన జలంలో కాల్షియం మరియు మెగ్నీషియం లవణాలతో చర్య జరిపి స్కామ్ను ఏర్పరిచి వృధా అవుతాయి. కానీ డిటర్జెంట్లు సాధారణంగా సల్ఫోనిక్ ఆమ్లాల సోడియం లవణాలు కావటం వల్ల అవి కఠిన జలంలోని అయాన్లతో కరిగి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. కాబట్టి కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు అద్భుతంగా పనిచేస్తాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.